పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. మహాకుంభమేళ ప్రారంభంలో ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసిగా మారిన ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్ ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. పలువురు మత పెద్దలు ఆకడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆకడాలు వెల్లడించారు. అంతేకాకుండా ఆమెను ఆకడాల్లో చేర్పించిన కిన్నెర ఆకడ ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని సైతం ఆకడ నుంచి తొలగిస్తున్నట్లుగా తెలిపారు. కిన్నెర ఆకడాలో కులకర్ణి చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. ఆకడాల్లో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందాలని పలువురు వ్యతిరేకించారు. మహాకుంభమేళ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామదేవ్ మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒకరిగా సన్యాసులుగా మారిపోయి మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆకడ వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అజయ్ ఆకడ నుంచి బయటకు వెళ్లి తన కుటుంబంతో నివాసిస్తున్నారని, కిన్నెర ఆకడ నియమాల ప్రకారం కుటుంబంతో ఉన్న వారికి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం లేదని త్రిపాఠి పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెపై బహిష్కరణ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. 90వ దశకంలో బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాల నుంచి తప్పుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో ఆమె పేరు వినిపించింది. పోలీసుల నోటీసుల సైతం పంపారు. ఇన్నాళ్ల తర్వాత కుంభమేళ సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ కిన్నెర ఆకడాలో చేరి తన పేరును మాయి మమతానంద్ గిరిగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.